అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 35వ భాగం. రచయిత జంపాని శివగారు. మోహన్‌ని కృష్ణ వెనుక నుంచి చేయి పట్టుకుంటాడు. మోహన్ భయంగా వెనక్కి తిరిగి చూడకపోవడంతో విక్రమ్ తన చేయి పట్టుకున్నాడనుకొని, "సార్, సార్ నాకు తెలియదు. నన్నొదిలేయండి. మీకు దండం పెడతాను. మీ కంటికి కూడా కనిపించనని" అంటాడు. "సారీ అండి. నేను మిమ్మల్ని కావాలని కొట్టలేదు. అది తెలియకుండా జరిగిపోయిందని" కిరణ్ చెప్తాడు. ఆ అమ్మాయి కిరణ్ వైపు అపురూపంగా చూస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో అందరూ బయటకొచ్చేసి కిరణ్ వైపే చూస్తూ ఉంటారు. వాడు మాత్రం, "మా అమ్మాయి గారిని కొడతావా? అసలు నీకు ఎంత ధైర్యం" అని అరుస్తూ ఉంటాడు. కిరణ్‌కి కోపం వచ్చినా, "అంతా నీ వల్లేరా దరిద్రుడా" అని వాడి చెంప మీద కొడతాడు. వాడు కింద పడిపోయి, "చచ్చానురోయ్ బాబోయ్! సార్ నన్ను కాపాడండి. తను నన్ను కొట్టేస్తున్నాడు కాపాడండి" అని అంటాడు. కిరణ్ కోపంగా వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి, "అసలు నీ వల్లేరా ఇదంతా కూడా. ఎందుకురా అరిచి చచ్చావు" అని కిరణ్ కొట్టేలోపే రానా వచ్చి కిరణ్ చెయ్యి పట్టుకుంటాడు. కిరణ్ అసహనంగా రానా చెయ్యి విదిలించి, "అసలు నన్నెందుకురా నువ్వు కిడ్నాప్ చేశావు? నరేష్ గాడు నీ దగ్గరే ఉంటే నాకు అప్పగించు. లేదంటే లేదు. నేనిక్కడి నుంచి వెళ్తున్నా. మా ఆదిత్యకి నీ గురించి తెలిసిందంటే మాత్రం నీ జీవితం ఎలా ఉంటుందో కూడా నీకు కూడా తెలియదురా. అర్థమవుతోందా" అని అంటూ కిరణ్ అతనికి చెప్తూ ఉంటే రానాకి ఒక క్షణం ఆదిత్య కోపం గుర్తుకు వచ్చి మళ్ళీ నరేష్‌కి ఇచ్చిన మాట కూడా తప్పకూడదని నిర్ణయించుకొని రానా గన్ తీసి కిరణ్‌కి గురిపెడతాడు. రానా అలా గురిపెడతాడని ఊహించని ఆ అమ్మాయి కంగారుగా కిరణ్ దగ్గరికొచ్చి, "అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఆయనకెందుకలా గన్ గురిపెడుతున్నావు" అని అడుగుతుంది. సాక్షి, "నువ్వు అడ్డు తప్పుకో" అని రానా అంటాడు. అలా అరుస్తున్నా కూడా సాక్షి ఏమాత్రం కూడా రానా మాటల్ని లెక్క చేయకుండా, "నువ్వు అతన్ని కాల్చాలంటే ముందు నన్ను చంపు. ఆయనంటే నాకు ప్రాణం అన్నయ్య. నీకు తెలుసు కదా నేను ఆయన్ని ఎంతగా ఇష్టపడుతున్నానో" అని అంటుంది. కిరణ్ ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూసి, "ఏంటి? ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతోందా? సరిపోయింది పో" అని అనుకొని, "ఇదిగో అమ్మాయి, నాకీ ప్రేమ, పెళ్ళంటే నమ్మకం లేదు. నువ్వు అడ్డం రాకు. పోతే పోయింది ఎదవ ప్రాణం" అని కిరణ్ అంటాడు. కిరణ్ మాటలకి సాక్షి కోపం తెచ్చుకుంటూ కిరణ్ వైపే తిరిగి కిరణ్ చెంప మీద కొడుతుంది. "బుద్ధి లేదా నీకు? నేనేం చేస్తున్నా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మా అన్నయ్యని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలని నేను అనుకుంటుంటే, నువ్వేమో పెద్ద నీతిమంతుడిలాగా మాట్లాడుతూ ఉన్నావిప్పుడు" అని అంటుంది కాస్త కోపంగా. "నోరు మూసుకొనుండు కాసేపు" అని అంటుంది సాక్షి. కిరణ్ ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపే చూసి, "ఎవరు తల్లి నువ్వు? నువ్వు ఎవరో కూడా నాకు తెలియదే. నువ్వు నన్ను ప్రేమించడమేంటి? వాడు నన్ను చంపితే నీకెందుకసలు అంత కోపం వస్తోంది" అని ఆ కిరణ్ అరుస్తాడు. సాక్షి కిరణ్ వైపు తిరిగి కిరణ్ కాలర్ పట్టుకొని, "చూడు, మా అన్నయ్య నిన్ను చంపితే నేను కూడా చచ్చిపోతాను. నువ్వంటే నాకిష్టం. ఐ లవ్ యూ" అని చెప్తుంది. రానా సాక్షిని ఇటువైపు తిప్పుకొని సాక్షి చెంప మీద కొట్టి, "అసలు బుద్ధుందా నీకు? నువ్వు వీడిని లవ్ చేయడం ఏంటి? అసలేమనుకుంటున్నావు నువ్వు? వాడి అర్హత ఏంటో తెలుసుకున్నావా" అని కోపంగా అరుస్తాడు. "చూడన్నయ్య, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు కిరణ్ అంటేనే ఇష్టం. నా జీవితంలో కిరణ్ తప్ప నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోను. నువ్వు ఇలాగే ఆయన్ని చంపుతానంటావా? అయితే ముందుగా నన్ను చంపు" అని సాక్షి రానా చేతిలో గన్ తీసుకొని సాక్షి తలకి గురిపెట్టుకుంటుంది. సాక్షి వాళ్ళ అమ్మగారు ఫాస్ట్‌గా అక్కడికొచ్చి, "ఒసేయ్, ఏం చేస్తున్నావే? ఇన్ని రోజులు నీ పిచ్చితో మమ్మల్ని అందరినీ చంపావు. ఇప్పుడు వీడి కోసం నువ్వు చస్తావా? అసలు ఎవడే వీడు? వీడి ఐడెంటిటీ ఏంటో కూడా తెలుసుకోకుండా నువ్వు ఇలా ప్రేమ, పెళ్లి అని ఆశపడుతున్నావు. అసలు వీడికి ముందే పెళ్ళై ఉండొచ్చు కదా! అప్పుడు నువ్వేం చేస్తావే" అని సాక్షి వాళ్ళ అమ్మగారు సాక్షికి నచ్చచెప్పాలని చూస్తూ ఉంటారు. సాక్షి కోపంగా వాళ్ళ అమ్మగారి వైపే చూస్తూ, "ఒకవేళ నువ్వన్నట్టుగా ఈయనకి ముందే కనుక పెళ్ళైపోయి ఉంటే జీవితాంతం ఇతన్నే తలుచుకుంటూ ఇలాగే నేను ఉండిపోతాను. అంతే తప్ప ఇంకొకరిని మాత్రం పెళ్లి చేసుకోను" అని, అలాగే కిరణ్ తప్ప నా లైఫ్‌లో నేనింక ఎవరిని ఊహించుకోను అని గన్ షూట్ చేసుకోబోతూ ఉండగా, కిరణ్ కంగారుగా సాక్షి చేతిలో ఉన్న గన్‌ని పైకి లేపుతాడు. గన్ సౌండ్‌కి అందరూ కూడా చెవులు మూసుకోవడంతో సాక్షి కిరణ్ వైపు తిరిగి, "మీకు కూడా నేనంటే ఇష్టమేనా" అని ఆశగా అడుగుతుంది. కిరణ్ సాక్షి వైపు చూస్తూ, "చూడు, నాకు పెళ్లి, ప్రేమ అంటే నమ్మకం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నువ్విలాంటి పిచ్చి పనులు చేయకు. అసలు నేనెవరో తెలియకుండా అలా ఎలా నువ్వు నన్ను ప్రేమిస్తావు? సరే, అదంతా వదిలేయ్. నీ గురించి నాకేం తెలుసు? నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? నిన్నెందుకు ప్రేమించాలని" కోపంగా అరుస్తాడు. సాక్షి చిన్నప్పటి నుంచి తనేది కావాలన్నా పట్టుపట్టి సాధించే మనస్తత్వం ఉన్న తను కిరణ్ అలా మాట్లాడటంతో సాక్షికి కోపం వచ్చి,
ఏం చేస్తుందో కూడా ఆలోచించుకోకుండా అక్కడే డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాకు తీసుకొని తన హ్యాండ్ రిస్ట్ మీద పెట్టి గట్టిగా కట్ చేసుకుంటుంది. సాక్షి అంత తొందరగా రియాక్ట్ అవుతుందని ఊహించని రానా సాక్షి దగ్గరికి ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళి సాక్షి సాక్షి అని పిలుస్తాడు. అప్పటికి తన బ్లడ్ చాలా పోవడంతో అమ్మ డాక్టర్ కాల్ చేయని రానా అరుస్తాడు. సాక్షి వాళ్ళ అమ్మగారు డాక్టర్కి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రావాలని చెప్పడంతో డాక్టర్ గారు రానా ఇంటి నుంచి కాల్ రావడంతో భయపడుతూ అక్కడికి వస్తారు. సాక్షి హ్యాండ్కి ఫస్ట్ ఎయిడ్ చేసి తనకి కొన్ని ఇంజెక్షన్స్ చేసి బ్లడ్ చాలా లాస్ అయ్యిందని, తనకి రెస్ట్ చాలా అవసరం, మీకు తెలుసు కదా తన మెంటల్ కండిషన్ ఏది ఏంటనేది, తను ఏది కావాలనుకుంటే అదే జరగాలి, అదే తను చిన్నప్పటి నుంచి చేస్తోంది, మరి మీకు తెలిసి కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని డాక్టర్ చెప్పడంతో రానా సీరియస్గా డాక్టర్ వైపే చూస్తాడు. డాక్టర్ రానా చూపుకు తడబడుతూ సరే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ రానా వైపు ఒకసారి చూస్తాడు. కిరణ్ మాత్రం సాక్షి ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. కృష్ణ చెప్పిన దానికి మన విక్రమ్ బాబు రియాక్షన్ ఏంటి? మోహన్ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా కృష్ణ మోహన్ చేయి పట్టుకొని ఆపుతాడు. మోహన్కి విక్రమ్ తన చేయి పట్టుకున్నాడు అనిపించి సార్ సార్ నాకేం తెలియదు, నాకే సంబంధం లేదు సార్, ప్లీజ్ మీరు నన్ను ఏం చేయకండి అని మోహన్ భయంగా అంటాడు. కృష్ణ మోహన్ చేయి గట్టిగా పట్టుకొని తన భయాన్ని కంగారు నంచుకుంటూ విక్రమ్ వైపు చూస్తూ ఉంటాడు. విక్రమ్ ఎప్పుడైతే కృష్ణ సంధ్య గురించి చెప్పాడో అప్పుడే తన కోపానంతా కంట్రోల్ చేసుకుంటూ తన పిడికిలి గట్టిగా బిగించి పట్టుకుంటాడు. ఆ క్షణం విక్రమ్ కళ్ళు ఎర్రని చారికలు పూసుకొని మండే సూర్యుడిలా ఉంటాయి. అలా విక్రమ్ని ఎవరైనా చూస్తే అక్కడికక్కడే మాడి మసైపోతారన్నట్టుగా విక్రమ్ ఉంటాడు. కృష్ణ ధైర్యం తెచ్చుకుంటూ విక్రమ్ నేను చెప్పేది విను అని ఏదో చెప్పబోతూ ఉండగా నాకంతా తెలుసని విక్రమ్ అంటాడు. విక్రమ్ నాకు తెలుసని చెప్పడంతో కృష్ణ మోహన్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కంగారుగా అంటే మరి నీకు తెలిసే ఎందుకు నువ్వు నన్ను ఏం చేయలేదు అని తడబడుతూనే అడుగుతాడు కృష్ణ. నువ్వు సంధ్యని కిడ్నాప్ చేసిన విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే నువ్వు నిత్యమెడలో తాళి కట్టిన 5 నిమిషాలకి ఆ క్షణమే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపంగా అనిపించింది. ఎందుకంటే నువ్వు నా ప్రాణానికి ప్రాణమైన నా భార్యని హింసించావు. కానీ నా చెల్లి మెడలో తాళి కట్టిన కారణంగా నిన్ను వదిలేశాను. లేదంటే నీకు చావంటే ఎలా ఉంటుందో నీ దగ్గరుండి నీకు పరిచయం చేసేవాణ్ణి అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాటల ద్వారానే విక్రమ్ ఎంత కోపంగా ఉన్నాడో కృష్ణకి అర్థమయ్యేలా మాట్లాడతాడు. కృష్ణ కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ మరిప్పుడు ఏమైంది? నేను నీ చెల్లి మెడలో తాళి కట్టాననే కదా నువ్వు నన్ను వదిలేసింది. మరైతే నీ చెల్లికి నేను విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను అని అంటాడు కృష్ణ. కృష్ణ మాటలకి మోహన్కి కంగారుగా అనిపించి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా? నిత్యకి నువ్వు విడాకులు ఇవ్వడం ఏంటి? అసలు నీకు బుద్ధుండే ఈ మాటలు మాట్లాడుతున్నావా అని కోపంగా అంటాడు మోహన్ కృష్ణ వైపే చూస్తూ. విక్రమ్ సైడ్ స్మైల్తో ఏంటి నువ్వు నా చెల్లికి విడాకులు ఇస్తావా? ఇవ్వు. నా చెల్లి సామాన్యురాలు కాదు. తనతో చాలా డేంజర్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు తనను వదిలిపెట్టినా తను నిన్ను మాత్రం వదిలిపెట్టదు. ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు దాని మెడలో తాళి కట్టిన భర్తవి. కిరణ్ అంటే ప్రేమించిన వాడు కాబట్టి అతని తొందరగా మర్చిపోయి ఉండగలదేమో కానీ ఒక్కసారి ఆడపిల్ల మెడలో తాళి కట్టి వదిలేస్తానని చెప్పిన వాడి గురించి ఏ ఆడపిల్ల అయినా సరే వాడికి చుక్కలు చూపిస్తుంది. ఎందుకైనా మంచిది నేను నీకు ముందుగానే అడ్వైస్ ఇస్తున్నాను. నా చెల్లితో జాగ్రత్తగా ఉండు. నేను నా చెల్లిని దూరం పెడుతున్నా అంటే దానికి కొన్ని కారణాలున్నాయి. సపోజ్ నా వల్ల తనకి ఎలాంటి డేంజర్ రాకూడదని నేను నా నిత్యాన్ని దూరం పెడుతున్నా అంతే తప్ప నా చెల్లిని దగ్గరికి తీసుకోకపోవడం నాకు చిటికలో పని. తనతో నేను ప్రేమగా ఉండి తనకి దూరం అయితే తను ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే నేను నిత్యని దూరం పెడుతున్నా. నా ప్రేమ గురించి తను ఆలోచించకూడదు. నీ ప్రేమని తనకి చూపించు అర్థమవుతుందా అని విక్రమ్ చిన్నగా చెప్పినా కూడా ఆ వాయిస్లోని బేస్కి కృష్ణ భయపడి తలూపుతాడు. మోహన్ మాత్రం ఆశ్చర్యంగా ఈ మెంటల్ గాడికి ఎవరెన్ని చెప్పినా ఆనదు. ఇప్పుడు విక్రమ్ గారు చెప్తుంటే మాత్రం బుర్ర గిరగిరా ఊపుతున్నాడు దరిద్రుడు. నాకు ముందే ఒక మాట చెప్పొచ్చు కదా, నేను ఏదో ఒక ఐడియా ఇచ్చేవాణ్ణి. అలాంటి మంచి లక్షణాలు మనకు లేవులే అని తిట్టుకుంటూ మోహన్ కృష్ణ వైపే కోపంగా చూస్తూ ఉంటాడు. కృష్ణ మోహన్ చూపులు గమనించి ఇప్పుడు ఏమైందిరా ఎందుకంత కోపంగా చూస్తున్నావని అంటాడు. ఏమైందో నీకు నేను తర్వాత చెప్తాలే. సారీ విక్రమ్ సార్, ఇంకోసారిలా రిపీట్ చేయము. సంజయ్ గారిని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి అని మోహన్ అంటాడు. మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు, నా భార్య. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే తనతో చెప్పండి. తను మిమ్మల్ని క్షమిస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా కాదు అని తను భయపడిందంటే మాత్రం నాలో ఉన్న ఆదిత్యని మీరు చూడాల్సి వస్తుందని విక్రమ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్రమ్ ఎప్పుడైతే ఆదిత్య అని చెప్పాడో మోహన్కి భయం వేసి ఒరే కృష్ణ నేను మాత్రం ఇంట్లో ఉండను, ఈరోజే వెళ్ళిపోతానని అంటాడు. కృష్ణ కంగారుగా ఎక్కడికి రా వెళ్ళేది? ముందు మనం సంధి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి. విక్రమ్ ఏ తప్పు చేయకపోయినా చేశాడు అని అనుకొని ఒక ఆడపిల్లతో చాలా క్రూరంగా ప్రవర్తించాం మనం.
ముందు తనకి సారీ చెప్పాలి పద అని అంటూ కృష్ణ మోహన్ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు కిందకి. కిందకి వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి సంధ్య డైనింగ్ టేబుల్ సర్దుతూ కనిపిస్తుంది. కృష్ణ సంధ్యకి కొంచెం దూరంలో నిలబడి తనని ఎలా పిలవాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు. మోహన్ సంధ్య దగ్గరికి వెళ్ళి సిస్టర్ నాకు కొంచెం వాటర్ ఇస్తారా అని అడుగుతాడు. సంధ్యకి ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నానే అని అనుకుంటూ ఉంటుంది. మోహన్ మళ్ళీ సంధ్యని కదుపుతూ కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అంటాడు. సంధ్య ఆ వాయిస్ గుర్తుపట్టి భయపడుతుంది. సంధ్య అలా భయపడడం చూసిన కృష్ణ, మోహన్ ఇద్దరూ అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ వైపు చూస్తూ నిలబడిపోతారు. కిరణ్ అక్కడ జరిగేదంతా వింతగా చూస్తూ తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయికి నేనంటే ఇంత ఇష్టమా? ఒకవేళ ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం ఉంటే ఇక నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది. నేను కూడా ఈ అమ్మాయిని ప్రేమించినట్టు నటించి ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి. లేదా ఈ అమ్మాయి ద్వారా అయినా నేనిక్కడ కిడ్నాప్ అయిన విషయం విక్రమ్‌కి తెలిసేలా చేయాలని అనుకుంటాడు కిరణ్. సాక్షి వాళ్ళ అమ్మగారు కిరణ్ వైపు చూస్తూ, బాబు నీకు చేతులెత్తి దండం పెడతాను. మాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు. ఈ పిచ్చిది నిన్ను దాదాపు 7 సంవత్సరాల నుంచి లవ్ చేస్తోంది. మేము ఎంత చెప్పినా కూడా అస్సలు వినిపించుకోదు. దాని రూమ్ నిండా కూడా నీ ఫోటోలే అని అంటూ కిరణ్ ఆశ్చర్యంగా, ఏంటి నన్ను 7 సంవత్సరాల నుంచి లవ్ చేస్తోందా? అది నాకు తెలియకుండా. అసలు ఈ మెంటల్‌ది నన్నెప్పుడు చూసింది? ఎక్కడ చూసింది? ఇది ఏమి చెప్పకుండా చెయ్యి కోసుకొని ఇప్పుడు ప్రశాంతంగా పడుకొనుంది. ఇది లేస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదని ఆలోచిస్తూ ఉంటాడు. సాక్షి వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ ఉంటే కిరణ్ ఆవిడ వైపు చూసి ఆవిడ చెప్పేదే వింటూ ఉంటారు. కిరణ్‌కి ఏం చెప్పాలో అర్థం కాక, నిజమా ఆంటీ? మరి తను నన్ను లవ్ చేస్తుంటే నాకు తెలీదు కదా! తను నన్ను లవ్ చేస్తుందని ప్రూఫ్ ఏంటి? ఆంటీ అని నన్ను ఈ అమ్మాయి లవ్ చేస్తుందని నేనెలా నమ్మాలని కిరణ్ అడుగుతాడు. కిరణ్ మాటలకు సాక్షి వాళ్ళ అమ్మగారు కిరణ్ చేయి పట్టుకొని ఒక రూమ్‌లోకి తీసుకొని వెళ్తారు. ఆ రూమ్ నిండా కిరణ్ వేరే వేరే స్టిల్స్‌లో ఫోటోస్ ఉంటాయి. కిరణ్ ఆ రూమ్ మొత్తం చూసి, వారిని నా దగ్గర కూడా ఇన్ని ఫోటోస్ లేవే! ఇది మంచి కెమెరామెన్ అయ్యుంటుంది. అందుకే నా ఫోటోస్ అన్నీ దీని దగ్గర ఉన్నాయి. ఎలాగైనా ఇది లేచాక ఈ ఫోటోస్ అన్నీ తీసుకొని దీనికి డబ్బులు కూడా ఇవ్వాలని అనుకుంటాడు. అయ్యా కిరణ్ బాబు, సాక్షి గారు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. తనేదో కెమెరామెన్ కాదు నీ ఫోటోస్ తీసి దాచిపెట్టుకోవడానికి. సాక్షి వాళ్ళ అమ్మగారు చూసావా బాబు, దాని పిచ్చితో నిన్ను ఎలా ప్రేమించిందో. ప్రతి నిమిషం, ప్రతి క్షణం తను నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నీకు వేరే అమ్మాయితో పెళ్ళని తెలిసి తను దాదాపు వారం రోజుల నుంచి ఫుడ్ కూడా తినలేదు. తర్వాత ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుందని అంటారు. కిరణ్‌కి నిత్య గుర్తుకొచ్చి అతని మనసంతా బాధగా మారిపోయి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు. కిరణ్ కిందకి రావడం చూసిన రానా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. కిరణ్ అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రానా మాత్రం వాళ్ళ అమ్మగారి వైపే చూసి, "అమ్మా నేను నీతో మాట్లాడాలని" అంటాడు. ఆవిడ "చెప్పరా? ఏం మాట్లాడాలి నాతో" అని అంటుంది. అదేంటంటే, "అమ్మా నేను కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి పద" అని రానా ఆవిడని రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. ఆవిడ రానా వైపు చూసి, "చెప్పు కన్నా ఏం మాట్లాడాలి నాతో" అని అడుగుతుంది. అదేంటంటే, "అమ్మా నీకు నరేష్ ఎవరో తెలుసా?" అని అడుగుతాడు. కృష్ణ వాళ్ళు కిందకి వెళ్లి చూసేసరికి సంధ్య డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటుంది. కృష్ణకి సంధ్యని ఏమని పిలవాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. అది గమనించిన మోహన్ సంధ్య దగ్గరికి వెళ్ళి, సిస్టర్ నాకు కొంచెం వాటర్ ఇస్తారా అని అడుగుతాడు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని సంధ్య గుర్తుపట్టి వెనక్కి తిరిగి మోహన్‌నే చూస్తుంది. మోహన్‌ని అలా చూసిన సంధ్య మళ్ళీ మోహన్ సంధ్య అని పిలవడంతో సంధ్య ఆ వాయిస్ గుర్తుపట్టి నన్నేం చేయకండి ప్లీజ్ నన్నేం చేయకండి అని అంటూ భయపడుతూ అరుస్తుంది. సంధ్య ముందు మోహన్ ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా తనని కిడ్నాప్ చేసినప్పుడు మోహన్ తన ఫేస్‌కి మాస్క్ వేసుకొని ఉంటాడు. అందుకే సంధ్య మోహన్‌ని గుర్తుపట్టలేదు. ఇప్పుడు మోహన్ సంధ్య దగ్గరికొచ్చి మాట్లాడడంతో ఆ వాయిస్ గుర్తుపడుతుంది. సంధ్య అలా భయపడుతూ ప్లీజ్ సార్ నన్నేం చేయకండి. నన్ను కొట్టొద్దు ప్లీజ్ సార్ అని ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ, మోహన్ అప్పుడే కిందకొస్తున్న విక్రమ్ వైపే చూస్తుంటారు. సంధ్య ఏడుస్తూ ఉండడం గమనించిన విక్రమ్ ఫాస్ట్‌గా సంధ్య దగ్గరికొచ్చి, "ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు?" అని. "అలా ఏడవకు నేనున్నాను కదా!" అని విక్రమ్ సంధ్యని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. ఆ నిమిషం కృష్ణకి నేనెంత పెద్ద తప్పు చేశానో, ఏమీ తెలియని సంధ్య విషయంలో ఇంత క్రూరంగా అలా ఎలా ప్రవర్తించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈ విషయంలో నాకు చాలా తప్పుంది అని పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. మోహన్ కూడా సంధ్యతో ప్రవర్తించిన తీరుకి ఎలాంటి శిక్ష వేసుకోవాలో కూడా అర్థం కాక అలాగే సంధ్య విక్రమ్ వైపే చూస్తారు. సంధ్య విక్రమ్‌ని దూరం జరిపి, "వద్దు సార్. మీరు నాకు దూరంగా ఉండండి. వీళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. మీకేదన్నా అయితే నేను తట్టుకోలేను సార్. ప్లీజ్ సార్
నాకు మీరు దూరంగా ఉండండి. నాకు మీరైనా ఉన్నారు. నాకు అంతే చాలు. ఆ ఆశ ఉంది కూడా. అది కూడా లేకుండా నాకు వీళ్ళు దూరం చేస్తారు. ప్లీజ్ సార్ దూరం జరగండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోండని సంధ్య ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యని గట్టిగా హగ్ చేసుకుంటూ ప్లీజ్ రా! నువ్వలా ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. వీళ్ళు నిన్నేం చేయలేరు. నేనున్నాను కదా! నువ్వు కొంచెం కంట్రోల్ అవ్వు. ఇతను నిత్య భర్త. నీకు అర్థమవుతుంది కదా! అని విక్రమ్ సంధ్యకి చెప్తాడు. సంధ్య కొంచెం కంట్రోల్ అవుతూ కృష్ణ వైపు చూస్తూ ప్లీజ్ సార్ మా ఫ్యామిలీని ఏం చేయకండి. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాను. మా జోలికి రావద్దని ఏడుస్తూ సంధ్య అంటుంది. విక్రమ్ సంధ్య వైపే కోపంగా చూస్తే నీకసలు బుద్ధుందా? నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగింది జరిగిపోయింది సంధ్య. నువ్విలా భయపడుతూ ఉంటే లైఫ్‌లో మనం ముందడుగు వేయలేం. అర్థమవుతుందా నీకు? అని విక్రమ్ సంధ్య మీద అరుస్తాడు. సంధ్య భయపడి సారీ సార్ నేను కావాలని అలా అనలేదు. మీకేదన్నా అయితే నేను తట్టుకోలేనని సంధ్య అంటుంది. విక్రమ్‌కి సంధ్యని ఎందుకు కోపడ్డానా అనిపించి తన బాధను అర్థం చేసుకొని సంధ్యని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ చూడండి కృష్ణ మీరు చేసిన పని వల్ల ఈరోజు తను ఎలా భయపడుతుందో ఒక ఆడపిల్లని ఇలా హింసించడం ఇంతగా తేలిక అయినప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతోందా? ఆ రోజు రాధ విషయంలో నాది ఎలాంటి తప్పు లేదు అని మీకు ఇప్పటికైనా అర్థమైతే మంచిది. మీరు ఎందుకైనా మంచిది కొంచెం సంధ్యకి దూరంగానే ఉండండి. తను ఇప్పటికే ఎదుర్కొన్న కష్టాలు చాలు. నేను తన కంట్లో నుంచి ఒక కన్నీటి చుక్క కూడా చూడకూడదనుకుంటున్నా. తన కన్నీటికి కారణమైన ఎవరినైనా సరే నేను అస్సలు క్షమించను. ఇప్పటికీ మీరు ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం కేవలం నిత్య మాత్రమే. అది మీకు అర్థమైతే చాలని కృష్ణ వైపే కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కింద ఏదో గొడవ జరుగుతుందని నిత్య కనిపించి అక్కడికొచ్చి చూసేసరికి విక్రమ్ కృష్ణతో కోపంగా మాట్లాడడం చూసి అక్కడ జరిగిన విషయం అర్థం చేసుకొని నిత్య కోపంగా కృష్ణ దగ్గరికి వెళ్ళి అతని చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. కృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్‌గా నిత్య వైపే చూస్తూ ఉంటాడు. నిత్య ఏడుస్తూ అసలు మీరు మనుషులేనా? మా వదిన్ని ఇంత టార్చర్ చేస్తారా? మీకు తనేం అన్యాయం చేసింది? మీకేదన్నా పగుంటే మీరు తేల్చుకోవాలి. అలా కాకుండా ఇలా ఆడవాళ్ళ మీద మీ పగ తీర్చుకుంటారా? అసలు మీరు మనుషులేనా? మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చాలా అసహ్యం వేస్తోంది. నేను తీసుకున్న నిర్ణయం నాకు తప్పనిపిస్తోంది. మీరు అన్నట్టుగా మనం విడిపోదాం. విడాకులు తీసుకుందాం. ఇప్పటి వరకు నేను ఏం ఆలోచించానంటే జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి మీరు నా మెడలో తాళి కట్టారు కాబట్టి, ఒకసారి మెడలో తాళి పడ్డాక నేను మిమ్మల్ని నా భర్తగా అంగీకరించాలని అనుకున్నా. కానీ మీరు ఎప్పుడైతే మా వదిన విషయంలో ఇలా చేశారని తెలిసిందో, ఆ క్షణమే మీరు నా దృష్టిలో భర్తగా ఎప్పుడో చనిపోయారని నిత్య ఏడుస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ, మోహన్ ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ అక్కడే హాల్‌లో సోఫాలో కూలబడి ఆలోచిస్తూ ఉంటారు. రానా ఆవిడని రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి, "అమ్మా! నీకు నరేష్ తెలుసా?" అని అడుగుతాడు. ఆవిడ ఆశ్చర్యంగా, "ఇప్పుడు అతని గురించి ఎందుకు అడుగుతున్నావురా?" అని కంగారుగా అడుగుతుంది. "అతను ఇప్పుడు మనతోనే ఉన్నాడమ్మా. అసలు అతనికి మనకి ఉన్న సంబంధం ఏంటని?" రానా అడుగుతాడు. "అతనెవరో కాదు రానా, మిమ్మల్ని కన్న తండ్రి" అని ఆవిడ చెప్తుంది. ఆవిడ నరేష్ గురించి చెప్పింది విని రానా ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతాడు. "నాకెవరూ లేరు. నిన్ను ప్రేమించాను. నువ్వు తప్ప మరే లోకం లేదు అని నన్ను పెళ్లి చేసుకొని నువ్వు మీ చెల్లి పుట్టాక నన్నొదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు" అని రానా వాళ్ళ అమ్మగారు చెప్తారు నరేష్ గురించి. ఏమీ తెలియని రానా కన్న తండ్రి అని ఆనందంగా అనుకుంటూ ఇన్ని రోజులు తను అనుభవించిన నరకం తన తండ్రి తిరిగి వచ్చేశాడు అన్న సంతోషంతో ఆనందంగా ఉంటాడు రానా. కానీ నరేష్ గురించిన నిజాలు తెలుసుకుంటే రానా ప్రవర్తన ఎలా ఉంటుందో మరి సాక్షికి మెలకువ వచ్చి రూమ్‌లో నుంచి బయటికి రావడానికి చూస్తుంది. కానీ అక్కడ ఉన్న పనివాళ్ళు సాక్షిని రూమ్‌లో నుంచి బయటకు రానివ్వకుండా రానాకి కబురు పెడతారు. రానా ఫాస్ట్‌గా సాక్షి దగ్గరికొచ్చి, "చూడు సాక్షి నీకు కిరణ్‌కి ఎలా అయినా పెళ్లి చేస్తాను. నువ్వు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకని" రానా అంటాడు. సాక్షి నవ్వుతూ, "నిజంగానా అన్నయ్య? నాకు కిరణ్‌నిచ్చి పెళ్లి చేస్తావా?" అని సంతోషంగా అంటుంది. "అవును రేపు మంచి రోజంట. నేను కనుక్కున్నా. మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. కిరణ్‌తో నేను మాట్లాడతాను. నువ్వు కంగారు పడకని" రానా చెప్పడంతో సాక్షి నవ్వుతూ, "నిజంగా అన్నయ్య? థ్యాంక్ యూ వెరీ మచ్" అని రానాని హగ్ చేసుకుంటుంది. రానా సాక్షిని దూరం జరిపి, "నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో. నేను కిరణ్‌తో మాట్లాడేసి వస్తానని" రానా హాల్లోకి వస్తాడు. కిరణ్ హాల్‌లో ఉన్న సోఫాలో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన రానా కిరణ్ దగ్గరికి వెళ్ళి, "నేను నీతో కొంచెం మాట్లాడాలని" అంటాడు. కిరణ్ రానా వైపే చూస్తూ, "నాతో ఏం మాట్లాడాలి?" అని అడుగుతాడు కిరణ్. "అది ఏంటంటే నువ్వు మా సాక్షిని పెళ్లి చేసుకోవాలి" అని రానా కిరణ్‌తో అంటాడు. కిరణ్ ఆలోచిస్తూ, "ఇప్పుడు నేను సాక్షిని
పెళ్లి చేసుకుంటే మరి నాకేంటని అడుగుతాడు కిరణ్. రానా కిరణ్ వైపు చూస్తూ, "నువ్వు తనని పెళ్లి చేసుకుంటే నువ్వు నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది నీ దగ్గరకు చేరుతుంది" అని అంటాడు రానా. కథ కొనసాగుతుంది. మరి రానా, సాక్షి ఇద్దరు నరేష్ పిల్లలా? ఈ నరేష్ ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడో కదా! మరి కిరణ్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు? సాక్షిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? మరోపక్క నిత్య కృష్ణని అసహ్యించుకుంటోంది. మరి కృష్ణ తనకు అర్థమయ్యేలాగా చెప్తాడా? విక్రమ్ సంధ్య భయాన్ని పోగొడతాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.